హిందూ ధర్మం ప్రకారం కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది. కానీ మనకు కొన్ని కారణాల వల్ల ఆ మాసంలో దీపారాధన లేదా ఉపవాసాలు చేయడం సాధ్యం కాకపోతే కూడా కొన్ని రీతులుగా కోటి జన్మల పుణ్యం పొందవచ్చు. ఇవి మన చుట్టూ ఉన్న సహజమైన సూత్రాలే, కానీ మనస్ఫూర్తిగా చేస్తే ఫలితాలు విశేషంగా ఉంటాయి. అందులో ముందుగా భగవంతుని నామస్మరణ. ఎవరు కార్తీక మాసంలో నామస్మరణ చేయలేకపోయినా సాధారణ రోజుల్లో కూడా భగవంతుని పేరును స్మరించడం చాలా పవిత్రం. ఉదాహరణకి ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ. ఈ జపం కోటి యజ్ఞాల ఫలాన్ని ఇస్తుందని పురాణాలు చెప్తున్నాయి. రెండవది గోసేవ. పంచవజ్ఞంలో గోవులను పూజించడం లేదా వారికి ఆహారం అందించడం అత్యంత మహత్తరమైన పుణ్యం. గోపూజ కార్తీక మాసంలో చేయకపోయినా ఏ రోజునైనా చేయవచ్చు. గోమాత సేవ వలన కోటి జన్మల కర్మఫలాలు తొలగిపోతాయి. మూడవది అన్నదానం. భగవద్గీతలో చెప్తారు, అన్నం పరబ్రహ్మ స్వరూపం. భుక్తి అవసరమున్న వారికి అన్నం అందించడం మానవ సేవలో అత్యంత గొప్పది. మీరు కార్తీక మాసంలో చేస్తారో లేదో, అయితే సుదినాన మీరు నిస్వార్థంగా అన్నదానం చేస్తే భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. 4 దీపారాధన. కార్తీక మాసంలో దీపాలను వెలిగించడం సాధ్యం కాకపోయినా జీవితంలో ఎప్పుడైనా శివుడి ముందు ఒక దీపం వెలిగించి భక్తితో ప్రార్థిస్తే ఆ దీపం కోటి జన్మలుగా చీకటిని తొలగిస్తోంది. ముఖ్యంగా శనివారం లేదా పౌర్ణమి రోజున దీపం పెట్టడం ప్రత్యేక ఫలితాన్ని ఇస్తుంది. జలసేవ. నీటిని సేవ చేయడం లేదా నీటిని రక్షించడం కూడా అత్యంత పుణ్యకార్యం. మీ దగ్గర ఉన్న తులసి మొక్కకి నీళ్లు పోయడం లేక నీటిని మూలాలను శుభ్రం చేయడం వలన మహాపుణ్యం లభిస్తోంది. మానవతా సేవ. అనాథ పిల్లలకు సహాయం చేయడం, పేదవారికి బట్టలు ఇవ్వడం, దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మీరు కార్తీక మాసంలో చేసిన పూజల సమానమైన ఫలితాన్ని పొందవచ్చు. భగవద్గీత పారాయణ. ఎప్పుడైనా భగవద్గీత చదవడం లేదా వినడం ద్వారా మీరు కార్తీక మాసం చేసే యజ్ఞానికి సమానమైన పుణ్యం పొందగలుగుతారు. ప్రతిరోజు ఒక్కో శ్లోకమైనా చదవడం లేదా ధ్యానం చేయడం వల్ల మీ ఆధ్యాత్మిక జీవితం అభివృద్ధి చెందుతుంది. 3 ముఖ్యమైన అంశాలు. మీరు ఏ కార్యం చేయాలనుకున్నా అది నిజమైన భక్తితో ఉండాలి. సత్కార్యాలు ఒకరోజు కాదు, ఎప్పుడూ చేసే అలవాటు ఉండాలి. మీ కర్మలలో సహాయం, మానవతా దృక్పథం ఉంటే భగవంతుడు ఆ సత్కార్యాలను గుర్తిస్తాడు. ఈ మార్గాలు మీ జీవితంలో మీకు పుణ్యాన్ని, శాంతిని, ధార్మికతను తెలియజేస్తాయి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.